హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మరి సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రం మరి వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను అలరించడంలో ఈ మూవీ సక్సెస్ సాధించిందా లేదా సార్? మీ రివ్యూ ఏంటి? అంటే ప్రేక్షకులని అలరించటంతో పాటు కొంచెం ఆలోచింపజేసే సినిమా ఇది. అంటే తెలుగు సినిమా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేటువంటి ఒక ఇష్యూని తీసుకున్నారు వీళ్ళు. ఓకే. తీసుకొని ఈ సినిమాలో కుల సమస్యని మాట్లాడే ప్రయత్నం చేశారు. కులపరమైనటువంటి అణిచివేత సమాజంలో ఉంది అనేది. అంటే కులము వర్గము ఈ రెండిటి మధ్య ఒక గందరగోళం నడుస్తోంది సమాజంలో. ఓకే. ఇప్పుడు కాదు, అది చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది అనే వాస్తవాన్ని గుర్తించటంలో తెలుగు సినిమా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ వస్తుంది. దీనికి కారణం చాలామంది చాలా పెద్ద డైరెక్టర్లే. వి మధుసూదన్ రావు లాంటి వాళ్ళు కూడా, వి మధుసూదన్ రావు గారే ఒక రకంగా కారణం ఇలాంటి అభిప్రాయాలు కలగటానికి. నిజానికి తెలుగు సినిమా ప్రారంభంలో మాలపిల్ల అనే సినిమా వచ్చింది. కులం టైటిల్లోనే పెట్టారు వాళ్ళు, ఎటువంటి మొహమాటాలు లేకుండా. ఒక మాల కులానికి చెందిన అమ్మాయిని ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి అబ్బాయి ప్రేమించుట, ఆ ప్రేమని ప్రపంచం ఎలా చూసింది, ఆ పల్లె ఎలా చూసింది, ఎలా రియాక్ట్ అయ్యాడు, దీనికి స్వాతంత్రోద్యమ నేపథ్యము అలా నడుస్తుంది. అది గూడవల్లి రామబ్రహ్మం గారు తీశారు. అది కాంచనమాల మాలపిల్లగాను, గాలి వెంకటేశ్వర్లు గారు బ్రాహ్మణ యువకుడుగాను కనిపించారు ఆ సినిమాలో. ఆ తర్వాత నెమ్మదిగా కులం గురించి మాట్లాడటం తప్పు అని, వర్గంగా మాట్లాడదామని, పేదలు అన్ని కులాల్లోనూ ఉన్నారని, ఇలా ఒక మభ్యపెట్టేటువంటి ప్రపంచం. కుల సమస్య లేదు, అసలు కులం గురించి పట్టింపులు లేవు, కులం అనేది అణిచివేతగా లేదు, అన్ని కులాలు అభ్యున్నతిలోకి వచ్చేసినాయి. రిజర్వేషన్ల వలన దళితులు చాలా బీభత్సంగా ఎదిగిపోయారు, ఐఏఎస్లు అయిపోయారు, ఐపీఎస్లు అయిపోయారు, బీభత్సం అయిపోయారు అనే పద్ధతిలో ఒక బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ సమాజంలో జరిగింది. ఓకే. ఈ జరిగిన క్రమంలో రిజర్వేషన్లు తీసేయాలనే ఉద్యమం కూడా జరిగింది 90ల్లో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోను, ఇప్పుడు తెలుగుదేశంలోను, ఇప్పుడు బీఆర్ఎస్లోను, ఇలా రకరకాల రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నడి వయస్సు దాటినటువంటి నాయకుల్లో చాలామంది అప్పుడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళే. కాబట్టి దళిత సమస్య పరిష్కారం అయిపోయింది, భారతదేశంలో కులం లేదు, మతం లేదు, ఇలాంటి మాటలు చాలామంది ఏదో ప్రోగ్రెసివ్గా మాట్లాడతారు. కానీ కులపరమైనటువంటి అణిచివేత ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ చాలా పల్లెల్లో మాలపల్లెలు ఉన్నాయి, మాదిగూడేలు ఉన్నాయి. కులపరమైన అణిచివేత అనేది మనది నిచ్చెన మెట్ల వ్యవస్థ. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే ఒక కులం మీద ఇంకో కులం, ఇంకో కులం మీద ఇంకో కులం అలా నిలబడి ఉంటాయి. ఇలా ఉండవు. అంటే ప్రతిదీ సమానమే అన్నట్టు ఉండవు. ఒకదాని మీద ఒకటి నిలబడి ఉంటాయి. ఈ ఒకదాని మీద ఒకటి నిలబడటం వలన కిందివాడు తాను ఒకడిని మోస్తూ ఇంకొకడిని తొక్కుతూ ఉంటాడు. ఇది వ్యవస్థ. ఇప్పుడు మాల కులం తక్కువ అనుకుంటే మాల కులం మాదిగ కులం కంటే అధికులం అని భావించటం, వాళ్ళు అణిచివేత ఫీల్ అవ్వటం, వాళ్ళు వర్గీకరణ కోరటం, వర్గీకరణ ఉద్యమం జరగటం, ఎంఆర్పిఎస్ ఏర్పడటం, ఇవన్నీ చూసాం మనం. అలాగని మాదిగలు అనుకుంటే వారికంటే కింది కులాలు ఉన్నాయి, రెల్లి ఇలాంటివి. వీళ్ళు వాళ్ళ మీద అజమాయిషీ చేస్తున్నారని వాళ్ళ ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా చూసాం. ఇలా ప్రతి కులం మీద ఇంకో కులాన్ని పెట్టడం ద్వారా వ్యవస్థని టోటల్గా కంట్రోల్ చేయటం బాగుంటుంది అని ఒక వ్యూహాత్మకంగా నడుపుతున్నారు ఈ వ్యవస్థని. ఇది లేదు, అందరూ అభివృద్ధి చెందేశారు అని చెప్పి ఒక మాయా ప్రపంచంలోకి వ్యవహారాన్ని తీసుకెళ్ళి వర్గం పేరుతో కులం అనేటువంటి సమస్య మీద ఒక చిన్న దుప్పటేసి ఇదేం లేదు ఇక్కడ అని చెప్పే ప్రయత్నం అగ్రకులాల వాళ్ళు చాలా కాన్షియస్గా చేస్తూ వస్తున్నారు చాలా కాలంగా. అది సినిమాల్లో చాలా ఎక్కువగా అనిపిస్తుంది.
అందుకనే తెలుగు సినిమాలలో కుల ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది. కులపరమైన అణిచివేతల గురించి వాళ్ళు పెద్దగా మాట్లాడరు. ఒకవేళ అలా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా కానీ అగ్రకులాల్లో అంటే పేదలుగా మాట్లాడతారు, పేదలు డబ్బులున్న వాళ్ళుగా మాట్లాడతారు తప్ప కులం ప్రస్తావన తక్కువ ఉంటుంది. ఈ సినిమాలో, ఈ అంబాజీపేట సినిమాలో దుష్యంత్ డైరెక్టర్, అతను సీరియస్గానే క్యాస్ట్ ఇష్యూని డీల్ చేయాలనుకున్నాడు. అనుకుని కథ రాసుకున్నాడు. బ్యాండ్ అనగానే ఏ కులమో మనకు తెలుసు. బ్యాండ్ అనేది మనకి సాంప్రదాయంగా బ్యాండ్ ఎవరు వాయిస్తారు? ఊళ్ళో మంగళ పని చేసేవాళ్ళు వాయిస్తారు. ఈ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. అంటే శరణ్య అనే క్యారెక్టర్తో ఆ డైలాగ్ చెప్పించాడు. మెడల మీద కత్తులు పెట్టడం మాకు కొత్త ఏం కాదు అని. అంటే మెడల మీద కత్తులు పెడతాం మేము, అంటే షేవింగ్ చేయటం కోసం మా క్యాస్ట్ వాళ్ళు, మా కులం వాళ్ళు కత్తులు పెడతారు. దాన్ని కొంచెం ముందుకంటే వర్గశత్రు నిర్మూలనే కదా. అదే కత్తిని ముందుకి చేస్తే మేము విముక్తి పొందుతాం కదా. ఎందుకు మొహమాట పడుతున్నాం మీతో అనేది అర్థం చేసుకోండి మీరు అన్న టైప్లో ఒక వార్నింగ్ డైలాగ్ ఉంటుంది. ఈ సినిమాకు ఒక రకంగా హీరో శరణ్యాన్ని, సుహాస్ ఉన్నాడు, కానీ మేజర్ సినిమాని రన్ చేసింది ఎమోషన్స్. అంటే ఈ కులపరమైన అణిచివేత ప్రతిఘటనకు సంబంధించిన ఎమోషన్స్ అన్నీ బాగా పలికించింది శరణ్య. ఆ అమ్మాయి గతంలో పిదా సినిమాలో వీటిలో నటించింది. టీవీలో నుంచి సినిమాల్లోకి వెళ్ళినటువంటి నటి. చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అంటే క్యారెక్టర్ని అర్థం చేసుకుంది. అదేంటి, ఏమి మాట్లాడుతున్నాం మనం ఈ సబ్జెక్ట్లో అనేది చాలా బాగా అర్థం చేసుకుని నటించింది. సుహాస్ ఆ క్యారెక్టర్కి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే హీరోయిన్గా కనిపించిన అమ్మాయి కూడా తను ఆ క్యారెక్టర్ లిమిటేషన్స్లోనే వెళ్ళింది. విలన్గా నటించిన అతను చాలా బాగా చేశాడు. అంటే ఇది సీరియస్గా కుల సమస్యగా మాట్లాడాలనుకుంటే కమ్మ కులానికి చెందినటువంటి ఒక భూస్వామి ఆ ఊళ్ళో మొత్తం అందరినీ వడ్డీలకి డబ్బులు ఇచ్చి అణిచివేస్తూ ఉంటాడు. ఇది సహజంగా ఎక్కడైనా జరిగేదే. వెళ్ళి డబ్బులు అడుగుతారు. వీళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్రతుకు తెరువు కోసమో లేకపోతే వీళ్ళకి రావాల్సిన డబ్బులు రాకో ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం వెళ్ళి డబ్బులు అడుగుతారు. ఆ డబ్బులు ఇచ్చి వడ్డీలు రాసుకుంటారు వాళ్ళు. క్రమంగా వీళ్ళ జీవితాలని కబ్జా చేసేస్తారు. జీవితాలనే, వీళ్ళ ఆస్తుల్ని కాదు, జీవితాలనే కబ్జా చేస్తారు. రెండవది, వీళ్ళందరూ మన కాళ్ళ కింద మనుషులు అనేది అనుకుంటారు. అనుకుని ఇది వీళ్ళని అణిచివేయటం అనేది మన బాధ్యత అని కూడా అనుకుంటారు వాళ్ళు. ఈ అనుకోవడం వలన వాళ్ళకి సహజంగానే ఉంటుంది. ఏదైనా ఒక ఏరియాలో, ఏ ఊళ్ళో అయినా సరే, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక వీధిలో ఒక 10 కొట్లు ఉన్నటువంటి చోట ఆ 10 కోట్లలో గనక వాకబు చేస్తే ఏ కోట్లోనూ కూడా దళితులు కౌంటర్లో కూర్చోరు. మాలా మాదిగా రెల్లి ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఒక బట్టల కొట్లో కూర్చొని ఉండటం అనే సందర్భం మనకు కనిపించదు. వాళ్ళ దగ్గర అలాంటి షాప్స్ రన్ చేయగలిగినంత డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళు వేరే వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఆ షాప్స్ పెట్టిస్తారు. అక్కడ వేరే కులం అంటే అగ్రకులాల వాళ్ళని కూర్చోబెడతారు తప్ప వీళ్ళు వెళ్ళి కూర్చుంటే వ్యాపారం జరగదనే భయం వీళ్ళకు ఉంటుంది. ఇది వాస్తవ పరిస్థితి. అంటే ఇంత బ్రాడ్గా వెళ్ళలేదు, కానీ కులపరమైనటువంటి అణిచివేత ఉంది. కులపరమైన అణిచివేత మాత్రమే ఉంది. ఇక్కడ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ కాదు, వర్గం కాదు, కులమే. కులం పేరు చెప్పే అణిచివేస్తున్నారు అనేది కాన్షియస్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఈ సినిమాలో. అందుకు మెచ్చుకోవాలి. ఈ తరహా కథల్ని ఎంకరేజ్ చేయటం అనేది తెలుగులో జరగదు. ఎందుకు జరగదు అనేది నేను ఇందాకే చెప్పాను. వీళ్ళు కులాన్ని వర్గంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం కులాన్ని వర్గంగా మాట్లాడే జ్ఞానాన్ని తెలుగు సినిమాకి ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్టులే.
కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చిన కమ్మ కులానికి చెందిన డైరెక్టర్లు. వాళ్ళు ఈ జ్ఞానాన్ని సినిమా పరిశ్రమకి ఇచ్చారు. వీళ్ళు రావటానికంటే పూర్వం మాలపిల్ల లాంటి సినిమాలు వచ్చాయి. వీళ్ళు వచ్చాక కుల సమస్య గురించి మాట్లాడటం తప్పని, కులం గురించి మాట్లాడటం అనేది వెనకబాటుతనం అని, ఇలాంటి రకరకాల సిద్ధాంతాలు పట్టుకొచ్చి బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజుకి కుల సమస్య ఉంది, కులపరమైనటువంటి అణిచివేత నడుస్తోంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పే ప్రయత్నం కొద్దో గొప్ప తమిళ సినిమా చేస్తోంది. వెట్రిమారన్ చేస్తున్నాడు, పారంజిత్ చేస్తున్నాడు. మొదటి నుంచి ఆ కల్చర్ ఉంది అక్కడ. ఎందుకంటే తమిళ సినిమా పుట్టిందే వాళ్ళ చేతుల మీదుగా, పెరియార్ చేతుల మీదుగా పుట్టింది అది. కాబట్టి వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ కాస్ట్ క్వశ్చన్ని బలంగా మాట్లాడింది తమిళ సినిమా. తమిళ సినిమాలని రీమేక్ చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు కాస్ట్ ఇష్యూ గురించి మాట్లాడితే మన వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వర్గంగా మార్చి రీమేకులు చేయటం అంటే ఫిలసాఫికల్ రీమేక్ కూడా, తాత్విక పరంగా కూడా పునర్నిర్మాణం చేయటం అనే కార్యక్రమాన్ని మనం అనేక సినిమాల్లో చూసాం. భారతీరాజా గారి సినిమాని ఇక్కడ తూర్పు వెళ్ళే రైలు పేరుతో తీసుకొచ్చినప్పుడు కొద్దో గొప్ప కాస్ట్ ఇష్యూని మాట్లాడే ప్రయత్నం చేసిన డైరెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. అంటే దాన్ని కూడా ఒక పాలిష్డ్ వేలో చెప్పే ప్రయత్నం. కె విశ్వనాథ్ గారు 2-3 సినిమాల్లో కాస్ట్ ఇష్యూని మాట్లాడాడు. కాలం మారింది అనే సినిమాలోను, ఆ తర్వాత సప్తపదిలోను, కొద్దో గొప్ప శంకరాభరణంలోనూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అది ఒక సంస్కరణ వాదం చట్రంలో ఉంటుంది. అంతే తప్ప కాస్ట్ దాని మీద కేంద్రీకరించి దీని నుంచి బయటపడటానికి ఏం చేయాలి అనే ప్రోగ్రాం ఇచ్చే పద్ధతిలో ఉండదు. అది ఒక సంస్కరణవాద చట్రంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కుదిస్తాడు ఆయన. ఈ సినిమాలో కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో కూడా ఎలాంటి ప్రయత్నం జరిగింది. దీన్ని ఒక సంస్కరణ కార్యక్రమంలో భాగంగా ఆ చట్రంలోకి ఇమిడ్చే ప్రయత్నం చేశారు. కానీ వర్గ పోరాటం కాదు ఇక్కడ జరగాల్సింది, కుల పోరాటమే జరగాలి. ఈ కుల పోరాటం జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కారంచేడు లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇక్కడ కారంచేడు, చుండూరు ఇలాంటి అనేక సంఘటనలు జరిగినాయి. వేటి గురించి కూడా సరైనటువంటి సినిమా రాలేదు తెలుగులో. ఇవే ఇన్సిడెంట్లను తీసుకొని తమిళ్లో సినిమాలు వచ్చినాయి. జై భీమ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇక్కడ ఎందుకు రాలేదు అంటే ఆ చైతన్యం లేకపోవటమే. ఆ చైతన్యాన్ని ప్రదర్శించే తెగువ చూపించినటువంటి డైరెక్టర్గా దుష్యంత్ అనేవాడిని అభినందించాలి. ఆ ప్రయత్నం బలంగా జరిగింది సినిమాలో. ఒక కాస్ట్ క్వశ్చన్ని కొంచెం సీరియస్గానే, అంటే స్టేట్ ఎలా సపోర్ట్ చేస్తుంది కాస్ట్ సిస్టమ్కి అనేది కూడా, అంటే డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లోనే రాజ్యాంగం ఉంది. ఇక్కడ రాజ్యాంగం ప్రజాస్వామిక రాజ్యాంగం ఉంది. అయినప్పటికీ అగ్రకులాల కొమ్ము కాస్తూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా అగ్రకులాల కొమ్ము కాస్తూనే వెళ్తారు. దీన్ని కొంత చూపించే ప్రయత్నం చేశాడు. పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, ఆ కులం ఆ ఊళ్ళో తప్పు చేసిన వాడు అగ్రకులం వాడైతే ఒక పద్ధతిగాను, వాడు దళితుడైతే ఒక పద్ధతిగాను రియాక్ట్ అవుతారు పోలీసులు. దీన్ని కూడా ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అలాగే నిరసన దీక్షల ద్వారా ఏం సాధించగలరు, నిరసన దీక్షల ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందా, ఇంకేదైనా పరిష్కారం ఉందా అనే దిశగా కూడా కొంత చర్చ చేశాడు. అల్టిమేట్గా ఆ చివరి వరకు వెళ్ళలేదు, కానీ ఒక చర్చ చేసే ప్రయత్నం అయితే చేశాడు సీరియస్గానే. అయితే ఇంకొంచెం అధ్యయనం చేసి సినిమా చేసుంటే బాగుండేది. సినిమాలో అంబేద్కర్ని కూడా చూపించాడు. అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఫైనల్ క్లైమాక్స్ జరుగుతుంది. అది కూడా సింబాలిక్గా ఉంది. ఈ సినిమాకి కావలసిన సరుకే అది. ఓకే, అందుకని బాగా తీశాడు సినిమా, బాగా ఆర్గనైజ్ చేసుకున్నాడు, మంచి ఇష్యూ తీసుకున్నాడు, చాలా ధైర్యంగా సినిమా తీశాడు. అన్ని విధాలా బాగుంది. అది ఎంటర్టైనింగ్గాను ఉంది, ఎంగేజింగ్గాను ఉంది, ఎమోషనల్గాను ఉంది. థియేటర్ని ఎమోషనలైజ్ చేసేటువంటి
ప్రక్రియ ఉంది ఆ డైరెక్టర్ దగ్గర, కథలోనూ ఉంది ఆ కంటెంటు, అన్ని విధాలా ఎంగేజ్ చేసింది సినిమా. మ్యూజికల్గా కూడా బాగుంది. దీంతో పాటు ఒక లవ్ ట్రాక్ ఉంది సినిమాలో. ఆ లవ్ ట్రాక్ని ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేసుకుని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుండేది. అక్కడ కొంత తడబాటు జరిగింది. సుహాస్కి హీరోయిన్కి మధ్య లవ్ ట్రాక్ని చాలా ట్రెడిషనల్ పద్ధతిలో నడిపాడు ఆయన. ఈ ట్రెడిషనల్ పద్ధతిని దాటి కొంచెం అక్కడ వర్క్ చేసి ఉంటే బాగుండేది. మిగిలిన సినిమా అంతా ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడిపేశాడు, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా పెడుతుంది. అంటే ఇంటర్వెల్కి ముందు జరిగేటువంటి ఇన్సిడెంటు ఒక ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ మీకు చాలా పెద్ద వ్యవహారం చెప్పబోతున్నాను నేను అని. సినిమా ఫ్రమ్ ది బిగినింగ్ ఎంటర్టైన్మెంట్తో పాటు, అంటే కామెడీతో పాటు అండర్ కరెంట్లో నేను క్యాస్ట్ ఇష్యూని డీల్ చేయబోతున్నాను అనే విషయాన్ని కూడా డైరెక్టర్ స్పష్టంగా చెప్పాడు. ఇది బాగుంది, ఈ డిజైనింగ్ బాగుంది. ఎందుకు ఈ సినిమాకి అంటే అరవింద్ గారు వీళ్ళందరూ ఆ సినిమాకి డబ్బులు పెట్టిన వాళ్ళు, ఎందుకు పెట్టారు వీళ్ళందరూ, ఏ ధైర్యంతో పెట్టారంటే ఈ తరహా సినిమాలు ఆడియన్స్ చూస్తున్నారు ఇటీవల కాలంలో అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. చాలామంది పెద్ద డైరెక్టర్లు కూడా క్యాస్ట్ ఇష్యూ మీద కొంచెం సినిమాలు తీస్తే వర్కౌట్ అవుతాయి అనేటువంటి ఒక మూడ్లోకి వచ్చారు ఇప్పుడిప్పుడే. అంటే దీనికి వెనకాల మరాఠీలో వచ్చినటువంటి కొన్ని సినిమాలు సక్సెస్ కావటం, తమిళ్లో పారంజిత్ వెళ్ళి చేస్తున్న సినిమాలు సక్సెస్లు, ఇవన్నీ పనిచేసినాయి. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల ఆ మధ్యకాలంలో లవ్ స్టోరీలో కొంత క్యాస్ట్ ఇష్యూని మాట్లాడాడు. ఈ చైతన్యం మొదలైంది. ఈ చైతన్యం మార్కెట్ వెతుకులాటలో భాగంగా కూడా జరిగింది. అది అట్రాక్ట్ చేసింది. అరవింద్ గారు ఈ సినిమా వెనకాల ఉన్నారు, ఆయనే దంగేలు అనేటువంటి ఇంకొక సినిమా వెనకాల కూడా ఉన్నాడు. ఆయనది పూర్తి స్థాయి మార్కెట్ దృష్టి, మార్కెట్ మూడ్ ఎలా ఉంది, ఏ సబ్జెక్ట్ వేస్తే మార్కెట్ వస్తుంది, అంటే పంచదార ఎక్కడేస్తే చేమలు వస్తాయి అనేది తెలుసు ఆయనకి. అదెందుకు తీస్తున్నాడు, తండేలు ఎందుకు తీస్తున్నాడు నాగ చైతన్యతో, సాయి పల్లవితో, అంటే దానిలో పాకిస్తానీ వ్యతిరేకత, దాంతోపాటు దేశభక్తిని మతంతో రంగరించి చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఆ కథలో. ఆ టానిక్ వర్కౌట్ అవుతుంది మార్కెట్లో అనేది అనేక సినిమాలు ప్రూవ్ చేసినాయి. అందుకని ఆ తండేలు అనేటువంటి సబ్జెక్ట్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. అందులో భాగంగానే, అలాంటి మార్కెట్ స్టడీలో భాగంగానే ఈ సినిమాను కూడా వాళ్ళు ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి అని నమ్మారు. అంటే ఈ తరహా ఎమోషన్స్ని థియేటర్ రిసీవ్ చేసుకుంటుంది అని కూడా నమ్మారు. ఈ మార్కెట్ స్టడీ ఉంది వీళ్ళకి స్పష్టంగా. వీళ్ళేమి అమాయకంగా సినిమా తీయలేదు, అమాయకంగా డబ్బులు పెట్టలేదు, కాన్షియస్గా ఒక అధ్యయనం మేరకే డబ్బులు పెట్టారు. అది వర్కౌట్ అవుతుంది. అది వర్కౌట్ చేసేటువంటి సత్తా ఈ సినిమాలో ఉంది. ఆ మెటీరియల్ ఉంది. అంటే సినిమా థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజ్ చేయాలి, ఎమోషనలైజ్ చేయాలి. ఈ మూడు ఉన్నాయి ఆ సినిమాలో. దీని వెనకాల అండర్ కరెంట్గా ఒక ఇప్పటి వరకు ఎవరు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని విషయాలను మాట్లాడే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఆ సిన్సియారిటీ కూడా ఉంది. అలాగే కమర్షియాలిటీ కోసమో లేకపోతే ఫార్ములా పేరుతోనో తను అనుకున్నటువంటి కథలో ఏదో చేద్దాము అనే ప్రయత్నం కూడా కనిపించలేదు. స్ట్రైట్గా తను ఏం చెప్పదలుచుకున్నాడో అది చెప్పుకుంటూ వెళ్ళాడు డైరెక్టర్, మొహమాట పడకుండా. ఆ చెప్పే ప్రయత్నంలో ఎక్కడా తడబాట్లేదు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయింది, కానీ కొన్ని మంచి సైన్లు కూడా బాగా తీశాడు. అంటే పోలీస్ స్టేషన్ సీను, అలాగే పోలీస్ ఆఫీసర్తో ఆ అమ్మాయి శరణ్య మాట్లాడే సీను, ఇలాంటివి చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, బాగా వర్క్ చేశారు. ఒకే ఒక్క లోపం, లవ్ ట్రాక్ ఒకటి ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్గా సినిమా బాగుంది. కాకపోతే మార్కెట్లో ప్రస్తుతం
యావరేజ్ టాక్తో ఓపెన్ అయింది అది. అంటే సేఫ్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక టాక్ వచ్చేసింది. కాబట్టి నెమ్మదిగా పికప్ అవుతుంది ఆ సినిమా. ఏ రేంజ్కి వెడుతుంది అనేది చూద్దాం.